హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీ యశ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ వచ్చేసరికల్లా నేను నా యూకే విజిటింగ్ వీసా ఎలా ఓన్గా అప్లై చేశాను అండ్ నాకు రిజెక్ట్ అవ్వకుండా ఓకే అయిందనమాట. సో ఫస్ట్ వచ్చేసరికల్లా నేను యూకేవిఏ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో విజిట్ వీసా క్లిక్ చేసిన తర్వాత విజిట్ ద యూకే యాజ్ ఎ స్టాండర్డ్ విజిటర్ అని వస్తుంది. తర్వాత అప్లై ఫర్ ఏ స్టాండర్డ్ విజిటర్ వీసా వచ్చిన తర్వాత మనకి కింద ఫీజెస్ అమౌంట్ లైక్ 6 months 12 months అని చూపిస్తుంది. నేను 6 months సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత అప్లై నవ్వని క్లిక్ చేయండి. అది చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికల్లా సెలెక్ట్ లాంగ్వేజ్ వస్తుంది అనమాట. లైక్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ కోసం కంట్రీ చూస్ చేసుకోమంటుంది. ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఐడెంటిఫైడ్ ద లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి వాళ్ళు ఇచ్చిన పైన మ్యాటర్ మొత్తం అంతా ఫస్ట్ మనం అప్లికేషన్ స్టార్ట్ చేసామని అదంతా చదువుకొని అండ్ దెన్ మన మెయిల్ ఐడి ఇచ్చి అక్కడి నుంచి మన ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. సారీ, నేను నాది చేస్తున్నప్పుడు నేను రికార్డ్ చేయలేదు, సో అందుకని నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. బట్ మనకి దీని తర్వాత మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అన్నీ ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అన్ని మనం ముందే ప్రిపేర్డ్గా ఉంచుకోవాలన్నమాట. తర్వాత నా పేమెంట్ నేను సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేసాను. దాని తర్వాత మనకి అక్కడి నుంచి నోటిఫికేషన్స్ వస్తే మన హైదరాబాద్కి నేను స్లాట్ బుక్ చేసుకున్నాను. అది November 21st వచ్చేసరికి నా స్లాట్ అనమాట. అక్కడికి వెళ్ళి నేను థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేసి నా డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను అనమాట VFS గ్లోబల్లో. లేటర్ ఆన్ వచ్చేసరికి నాకు అక్కడి నుంచి నాకు ఎప్పుడు మెసేజెస్ వస్తున్నాయి. లైక్ నా వీసా డెసిషన్ ఎంతవరకు వచ్చింది, నా వీసా ఎక్కడి వరకు వచ్చింది మొత్తం నేను VFS గ్లోబల్లో నేను అక్కడ ట్రాక్ చేయొచ్చు. అట్లాగా నేను ట్రాక్ చేసుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ నాకు December 8th నా పాస్పోర్ట్ నా చేతికి వచ్చింది అనమాట. సో అక్కడి నుంచి ఇంకా నేను నా ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాను. లైక్ నేను ఇంకా యూకే వెళ్ళటానికి ఫస్ట్ నేను ఒక హెయిర్ కట్ చేయించాను. ఎలా ఉందో చెప్పండి. దీని తర్వాత ఇంకా నేను డైరెక్ట్ నాకు వచ్చేసరికల్లా గుంటూరు టు హైదరాబాద్ వెళ్ళాలన్నమాట. సో మాది గుంటూరు అనమాట. సో ఒక హోటల్లో నాది వచ్చేసరికల్లా February 9th ఫ్లైట్ అనమాట. సో నేను ఏం చేశానంటే February 8th గుంటూరు టు హైదరాబాద్ వచ్చేసేసి ఆ మార్నింగ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళాం మేము. బికాస్ మా మదర్ ఇంతవరకు చూడలేదు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో అందుకని మాకు ఇంకా నైట్ ఫ్లైట్ కాబట్టి సో మార్నింగ్ నుంచి మేము ఖాళీగానే ఉన్నాం. సో మేము ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక హోటల్లో స్టే చేసాము. అక్కడి నుంచి మేము స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి కార్ బుక్ చేసుకొని వెళ్ళాము. బై ద వే మా మదర్ వచ్చారు నన్ను డ్రాప్ చేయడానికి. సో అట్లాగా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను రిటర్న్ సేమ్ హోటల్కి వెళ్ళిపోయాము అనమాట. అసలు సీరియస్లీ మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇక్కడ. అండ్ హోటల్కి రీచ్ అయిపోయి వెంటనే రెడీ అయిపోయామన్నమాట. సో నా ఫ్లైట్ వచ్చేసరికల్లా ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ టు లండన్ అనమాట. సో మధ్యలో నాకు ఢిల్లీలో స్టాప్ ఉందన్నమాట. సో నేను నా ఫ్లైట్ నైట్ 10:20 ఆ టైంకి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ నా ఫ్లైట్ వచ్చేసరికల్లా. సో అందుకని మేము 10:20 కంటే నేను ఆల్మోస్ట్ 6:37 కల్లా నేను ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాను. నేను హోటల్ నుంచి వెకేట్ చేసి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామన్నమాట. సో ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత బై ద వే నా ఫ్లైట్ వచ్చేసరికల్లా ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనమాట. సో నేను డైరెక్ట్ నాది చెక్-ఇన్ బ్యాగ్ ఒకటి, క్యాబిన్ బ్యాగ్ ఒకటి అండ్ హ్యాండ్ లగేజ్ ఒకటి. సో నేను కౌంటర్ D దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఎయిర్ ఇండియాది అక్కడే D ఆర్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో అక్కడి నుంచి నా చెక్-ఇన్ బ్యాగ్స్ ఇచ్చేసేసి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా. సో మధ్యలో నాకు కొంచెం ఆకలేస్తుండే. బట్ ఏమైనా తిందామంటే టూ మచ్ ప్రైస్ ఉంది ఎయిర్పోర్ట్లో. నాకు తెలియదు బికాజ్ నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తాను. సో ఇంకా నేను KFCలో ఒక డ్రింక్ తెచ్చేసుకున్నాను. తర్వాత ఇంకా ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో ఇంకా నేను నా ఫ్లైట్ ఎక్కడానికి నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సీరియస్లీ నేను ఫర్ ద ఫస్ట్ టైం సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను. అసలు ఎంత ఫ్లైట్ ఎక్కడం కానీ ఫ్లైట్ చూడటం కూడా నేను ఫస్ట్ టైం అనమాట. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, చాలా భయంగా నర్వస్గా కూడా ఉందన్నమాట. సో ఫైనలీ ఫ్లైట్ అండ్ నాకు ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు నాకు లైక్ ఇయర్ పెయిన్, హెడ్ఏక్ ఏంటో భయం వేసేసేసింది ఫర్ ద ఫస్ట్ టైం. మీలో ఎవరికైనా అట్లా అనిపించిందా? నాకైతే అసలు చాలా ఏదో వామిటింగ్ వస్తున్న సెన్సేషన్ అట్లా అనిపించింది అనమాట. ఫైనల్లీ నాకు ఫ్లైట్లో లైక్ హైదరాబాద్ టు ఢిల్లీలో ఫుడ్ ఇచ్చారు. అస్సలు బాగాలేదు, టేస్ట్ కొంచెం కూడా బాగాలేదు అనమాట. సో ఇంకా ఆకలిస్తుంటే జస్ట్ ఊరికి కొంచెం అట్లా టేస్ట్ చూసాను. నాకేమంత అనిపించలేదు. లైక్ నూడిల్స్ ఇచ్చారు, నాకేమంత అనిపించలేదు. ఫైనల్లీ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాను. అండ్ నాకు ఇక్కడ ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసేసుకొని నేను కొంచెం ఎయిర్పోర్ట్లో అటు ఇటు రౌండ్లు వేసాను. నాకు కొంచెం ఇమిగ్రేషన్ దగ్గర లేట్ అయింది. సపోజ్ ఒక 5 minutes కనుక లేట్ అయి ఉంటే నేను ఫ్లైట్ మిస్ అయ్యేదాన్ని. సో నా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నేను ఇంకా డైరెక్ట్ ఢిల్లీ టు
లండన్ అనమాట. అందులో ఫ్లైట్ ఎక్కేసేసి ఇంకా అసలు ఇంకా చాలా నర్వస్గా టెన్షన్గా ఉంది. మళ్ళీ అసలు చాలా భయంగా, బికాస్ ఫస్ట్ టైం కదా నేను కూడా ఇంత పెద్ద ఫ్లైట్ చూడటం. లైక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా, సో స్క్రీన్ మీద ఫ్లైట్ అదంతా చూసుకుంటున్నాను. సో నా ఫ్లైట్ వచ్చేసరికల్లా నేను ఏ టైంకి రీచ్ అవుతానని చెప్పి అక్కడ మన సీట్స్ ముందు స్క్రీన్స్ ఉంటుంది కదా, దాని మీద నేను చూసుకుంటా ఉన్నాను. ఈ లోపల ఫుడ్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అస్సలు బాగాలేదు, కొంచెం కూడా బాగాలేదు. అండ్ మధ్యలో నేను మళ్ళీ ఎప్పుడు రీచ్ అవుతానా ఏంటా అని చెప్పి మళ్ళీ స్క్రీన్స్ చూసుకున్నాను. మళ్ళీ వెంటనే లైక్ స్నాక్స్ ఐ థింక్ సో మళ్ళీ ఏదో తీసుకొచ్చారు. ఓకే పర్లేదు అనమాట. సో తర్వాత ఫైనల్లీ నేను ఇంకా లండన్లో ల్యాండ్ అవ్వబోతున్నాను. సో టూ మచ్ ఎగ్జైటెడ్ అనమాట, టూ మచ్ అసలు చాలా ఎగ్జైటెడ్. సో నేను నెక్స్ట్ డే మార్నింగే లండన్లో ల్యాండ్ అయ్యాను. నాకు వెంటనే మా వాళ్ళు బుకే తీసుకొచ్చారు అండ్ లండన్ బస్ చూసాను. యాక్చువల్లీ లండన్ బస్ కూడా ఎక్కేసారు. చిన్నప్పటి నుంచి మనం లండన్ బస్ అని అనుకుంటాం కదా, సో నేను లండన్ బస్ కూడా ఎక్కేసేసి ఇంకా హౌస్ రీచ్ అయిపోయాను. హౌస్ రీచ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక మొత్తం 1 డే మొత్తం నాకు జర్నీకి సరిపోయింది కదా, సో అందుకని నేను ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత మంచిగా ఫుడ్ చేసి పెట్టారు నాకు మా వాళ్ళు. లైక్ వెజిటేబుల్ బిర్యానీ అనుకుంటా చేశారు అండ్ కొన్ని చాక్లెట్స్ ఇచ్చారు. అండ్ మధ్యలో దగ్గరలో ఇంకా యూకే వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ విజిట్ చేసింది వచ్చేసరికి ఇక్కడ స్టోర్ అనమాట. కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకుందామని చెప్పి విజిట్ చేశాను. దాని తర్వాత నేను ఒక మాల్ వెళ్ళాం. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి నేను ఇంకో స్పాట్కి వెళ్తున్నాను, ఐ మీన్ ఇంకో ట్రిప్కి వెళ్తున్నాను. లండన్ టు గెస్ట్ చేయండి ఆ ప్లేస్ ఏంటని చెప్పి. సో ఫైనల్లీ ఒక జాకెట్ తీసుకుందామని చెప్పి నేను వెళ్ళాను అనమాట. కానీ నాకు అక్కడ ఏం నచ్చలేదు నేను వెళ్ళిన రోజు. దాని తర్వాత తండేల్ మూవీకి వెళ్ళాము. అదే మాల్లో ముందే బుక్ చేశారనమాట. తండేల్ మూవీకి వెళ్ళాను. నేను నా ఫస్ట్ యూకేలో చూసిన మూవీ ఏంటంటే తండేల్ మూవీ. సూపర్ ఉంది అసలు. నాకు దీంట్లో ఒక 2-3 సాంగ్స్ నా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ మూవీ కంప్లీట్ చేసుకొని మంచిగా అసలు ఫుడ్ అయితే ఏదో ఐ డోంట్ నో నాకు ఇది ఎక్కడని చెప్పి ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ వచ్చేసింది. దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై టేక్ కేర్.